నాటుగా ఘాటుగా హాట్గా నాన్ వెజిటేరియన్ కొంచెం వేపుడు స్టైల్ తయారు చేసుకోబోతున్నాం. ఇళ్లలో ముఖ్యంగా బ్యాచిలర్స్గా ఉన్న వాళ్ళందరికీ చాలా ఫాస్ట్గా ఈజీగా ఫటాఫట్ చకాచక్ అనేసి వంటల్లో కొంచెం వెరైటీ ఎట్లా చేసుకోవాలో కూడా తెలియాలి. ఈరోజు నేను చేసే డిష్ మటన్ పచ్చి వెల్లుల్లి ఫ్రై. అంటే వెల్లుల్లి చాలామందికి పచ్చిగా తింటే అంత ఇష్టపడరు, కానీ ఈ మటన్ వేపుల్లో మాత్రం వెల్లుల్లి కొంచెం పచ్చిగా ఉంటే బాగుంటుంది. నూనెలో వేయించేసుకుంటాం, కానీ ఇది కొంచెం నూనెలో వేగుతూ ఉంటుంది, కానీ లాస్ట్లో అంటే అంత రెడీ అయిన తర్వాత వెల్లుల్లి కొంచెం వేసుకుందాం. అయితే ఈరోజు చాలా సింపుల్గా మా ఆవిడ రాగిని చేసిన గోంగూర పండుమిరపకాయ పచ్చడి వేసుకొని మటన్ ఫ్రై చేసేసుకున్నాను. మటన్ ఆల్రెడీ ఉడికిచ్చేసుకున్నాను, కానీ ఉడికిన మటన్ ప్రెషర్ కుక్కర్లో వేసి అయితే మనం చేసేసుకుంటాం. కానీ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఫ్రై కావాల్సినప్పుడల్లా కొంచెం మటన్ తీసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. చాలా సింపుల్. ఎన్నోసార్లు ఇలా ట్రై చేసామండి. కొంచెం నూనెలో ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేపుల్లో మరీ ఎక్కువగా అవసరం లేదు, కానీ కొంచెం అన్నంతో పాటు తినడానికి కొంచెం బాగా ఉంటుంది, అందుకని ఉల్లిపాయలు కూడా వేసాను. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకొని కొంచెం సేపు ఆ ఉల్లిపాయలు కొంచెం ఎర్ర రంగు వచ్చేంత వరకు వేయించుకున్నాం. ఇక్కడ మటన్ ఏం వేయలేదు, ప్రెషర్ కుక్కర్లో కొంచెం నీళ్ళు వేసి బాయిల్ చేసేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి వేసి మసాలాలు ఏం లేకుండా మన గోంగూర పచ్చడి కొంచెం వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం రంగు వచ్చిన తర్వాత దీంట్లో వేసుకుందాం, కానీ వెల్లుల్లి కొంచెం చాప్ చేసిన దాన్ని రోట్లో వేసి దంచితే మంచి టేస్ట్ వస్తుంది. సో మరి ఇందులో చూడండి, మొన్న షోలో కొంచెం మిరియాలు దంచాను, కొంచెం ఉండిపోయాయి. అలా మిస్టేక్ చేయకూడదు, కానీ అప్పుడప్పుడు ఇంట్లో కూడా జరుగుతూనే ఉంటుంది. నాకు మిరియాలు కొంచెం ఎక్కువగా దంచుకుంటాను, కొంచెం తక్కువ వేసుకుంటాను. వెల్లుల్లితో పాటు మన మిరియాలు నో ప్రాబ్లం దాంట్లోనే వేసేసి చక్కగా దంచేసుకుందాం. ఈ వెల్లుల్లి చాప్ చేయడం కంటే ఇలా దంచుకొని వేసుకుంటే మనకి బ్రహ్మాండంగా దీంట్లో జ్యూస్ కొంచెం బయటకు వచ్చి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం ఎర్ర రంగు వచ్చిన తర్వాత దీంట్లో పసుపు, కొంచెం అల్లం పేస్ట్, ఎందుకంటే వెల్లుల్లి ఇందులో వేసుకుంటున్నాం, కానీ కొంచెం అల్లం పేస్ట్ కనుక ఈ ఉల్లిపాయలతో వేసుకుంటే కూడా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద తర్వాత కొంచెం కరివేపాకు కూడా మనం వేసుకోవచ్చు, కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. దీంతోపాటు దీంట్లో కొంచెం అంత ధనియాల పొడి, అలాగే మనం ముందుగా బాయిల్ చేసుకున్న మటన్. మనం మటన్ బాయిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, దానిపైన ఇలా ఫ్యాట్, దాంట్లో కొవ్వు ఏదన్నా ఉంటే దానిపైన తెల్లగా చేరుకుపోయింది, ఏం ప్రాబ్లం లేదు. ఆ ఫ్యాట్ న్యాచురల్గా కొంచెం మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. ఇలా ఫ్రైలు చేసుకునేటప్పుడు ఎక్కువ మసాలాలు వేయకుండా దీన్ని, ఎందుకంటే మటన్ ఆల్రెడీ ఉడికిపోయింది, దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసుకునేటప్పుడే ఇందులో ఈ గోంగూర పండు మిరపకాయల చట్నీ మరీ ఎక్కువ వేయద్దు, ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే గోంగూర భలే పుల్లగా ఉంది, నాకు అర్థం కావట్లేదు ఈ మధ్య. కొన్నిసార్లు గోంగూర, ఎర్ర గోంగూర కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది, కానీ కొన్నిసార్లు అది కూడా కొంచెం తీపి ఎక్కువ అవుతుంది, కానీ పులుపు తగ్గిపోతున్నాయి. మరేమో మన మట్టిల్లో వేసే మందులకో ఏంటో, కానీ ఈ గోంగూర అయితే బాగా పుల్లగా ఉంది. పండు మిరపకాయలు కూడా భలే ఉన్నాయి. స్లోగా ఇందులో వేసి ఆ పులుపుని దీన్ని మన మటన్కి అంటిద్దాం. కొంచెం అంత పులుపు మటన్లో కూడా గోంగూర రూపంలో తాగితే బాగానే ఉంటుంది. మసాలాలు అన్నీ కలిపేసి దీంట్లో పర్ఫెక్ట్గా ఉంది. దీనిపైన చక్కగా ఆ సాసెస్ అంతా కుక్ అవ్వడానికి మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేద్దాం. మూత పెట్టడం వల్ల కింద మసాలా అంటుకోకుండా కొంచెం బాగుంటుంది. పర్ఫెక్ట్గా అయిన తర్వాత లాస్ట్లో తీసే ముందు కొంచెం ఈ వెల్లుల్లి దంచింది వేసేసుకొని కొంచెం అంత కొత్తిమీర వేసి కొంచెం అంత గరం మసాలా వేసి ఘాటుగా తింటే భలే బాగుంటుంది. నాకైతే ఇలా మటన్ ఫ్రై చేసుకున్నప్పుడు ఇంకేం అక్కర్లేదు, అన్నం కూడా ఉంటే తిన్న తర్వాత ఘాటుగా తర్వాత ఇంతంత పెరుగన్నం వేసుకొని తింటే మజా వస్తుంది. చాలా సింపుల్గా చేసేసుకున్నాను. ఇప్పుడు మన పండుమిరపకాయలు ఇదంతా కొంచెం దగ్గరికి అయింది, కానీ కింద ఏం మాడలేదు. అదే కనుక ఈ మూత పెట్టకపోతే ఇదంతా తొందరగా డ్రై అయిపోతుంది, కానీ కింద కూడా అంటుకుపోతుంది. అలా కాకుండా ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. చిటికెడంత గరం మసాలా చేత్తో తీసివేయరా బాబు. ఇలా ఇప్పుడు మన మసాలా, మనం వెల్లుల్లి కొంచెం దంచేసుకున్నాం కదా, ఈ పచ్చి వెల్లుల్లి లాస్ట్లో వేసుకోవాలి. కానీ ఇప్పుడు వెల్లుల్లి ఇష్టమైన వాళ్ళకి ఇది భలేగా ఇష్టంగా ఉంటుంది. సో పచ్చి వెల్లుల్లి వేసి దీన్ని
ఇప్పుడు దీంతో పాటు ఫుల్ మంట కొంచెం పెంచేసి ఈ నూనెలో కొంచెం బయటకు వచ్చేంత వరకు దీన్ని వేయించుకుందాం. నాన్ స్టిక్ ప్యాన్ వాడితే మనకి పర్ఫెక్ట్గా ఆహా వెల్లుల్లి వేయగానే దంచి దంచి సువాసన బయటకు వస్తుంది. దీంట్లో కరివేపాకు, ఈ పండు మిరపకాయ, అందులో కొంచెం అంత గోంగూర కూడా వేసాం కదా, ఆ గోంగూర చట్నీ ఇలా పచ్చళ్ళతో కూడా చక్కగా చేసేసుకోవచ్చు. ఉన్నప్పుడు మీరు పప్పు కూరలో కూడా, అంటే ఇందులో పండు మిరపకాయ ఎక్కువ ఉంది, ఒట్టి గోంగూర పచ్చడితోటి గోంగూర పప్పు, గోంగూర మటన్ ఫ్రై, గోంగూర రొయ్యలు, గోంగూర ఇది, గోంగూర అది, అన్ని రకరకాలు, అంటే సీజన్లో మనకి బయట దొరకనప్పుడు కూడా ఈ పచ్చళ్ళతోటి చక్కగా వంటలు చేసుకోవచ్చు.